ప్రేమ అనేది ప్రాణం పోసే అమృతం లాంటిది. కానీ అదే ప్రేమ ముసుగులో ఒక మృగం ఒక అమాయకురాలి జీవితాన్ని చిందరవందర చేస్తే, ఆ కన్నీళ్ళ నుంచి రగిలే పగ ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ పగ తీర్చుకునే క్రమంలో ఒక ఆడది ఎంతకైనా ఎలాగైనా తెగిస్తుందో వాడికి తెలీదు. ఇది మోసపోయిన ఒక అబల కథ కాదు. మోసం చేసిన వాడి అహంకారాన్ని, జీవితాన్ని మట్టి కరిపించిన ఒక ప్రతీకార జ్వాల కథ. ఆసుపత్రిలో ఐసీయూ గది. చుట్టూ రకరకాల మిషన్ల చప్పుడు. ఆసుపత్రి మంచం మీద ఒక అపస్మారక స్థితిలో ముఖం మీద ఆక్సిజన్ మాస్క్తో ప్రాణాలతో పోరాడుతుంది స్వాతి. ఆమె పక్కనే కూర్చుని తన చెల్లెలి చేతిని పట్టుకుని నిశ్శబ్దంగా రక్తం కన్నీరు కారుస్తుంది. నిత్య గుండెల్లో బాధ కంటే కోపం అగ్నిపర్వతంలో రగులుతోంది. నిత్య ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న చెల్లెలు స్వాతి. ఎప్పుడు నవ్వుతూ సీతాకోక చిలుకలా ఎగిరి గంతేసే తన చెల్లి ఇప్పుడు బ్రతుకుండి కూడా శవంలా మారిపోవడానికి కారణం ఒక్కడే, కార్తిక్. కార్తిక్ చూడటానికి ఎంత మర్యాదస్తుడిలా, పెద్దల పట్ల గౌరవం ఉన్నవాడిలా నటించే కార్తిక్ ఆఫీస్లో తనతో పాటు పనిచేసే స్వాతిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. తన మాయ మాటలతో ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ప్రమాణాలు చేసి ఆమె శారీరకంగా, మానసికంగా పూర్తిగా తనపై ఆధారపడేలాగా చేశాడు. స్వాతి ప్రాణమంతా కార్తిక్ మీదే పెట్టుకుంది. కానీ ఎప్పుడైతే స్వాతి తన ప్రెగ్నెంట్ అని కార్తిక్కి చెప్పిందో అప్పుడు బయటపడింది వాడి అసలైన నిజం. ఆ బిడ్డను ఎలాగైనా వదిలించుకోమని బెదిరించాడు. స్వాతి దానికి అంగీకరించకపోవడంతో ఒకరోజు బలంగా ఆమెను ఒక ప్రైవేట్ క్లినిక్కి తీసుకువెళ్ళి డాక్టర్లకు డబ్బు ఆశ చూపి కిరాతకంగా అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా కొట్టి రోడ్డును పడేసి తనకేమీ సంబంధం లేనట్లుగా వెళ్ళిపోయాడు. ఆ మానసిక శారీరక క్షోభను, ఆ కడుపు కోతను తట్టుకోలేక స్వాతి ఆత్మహత్యకు ప్రయత్నించి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చెల్లెలి దయనీయ స్థితి చూస్తున్న నిత్య కళ్ళలో నుంచి కారే కన్నీరు ఆగిపోయి ఆ స్థానంలో పగ ఆవహించింది. న్యాయస్థానాలు, పోలీసుల చుట్టూ తిరిగితే వాడికి పడే శిక్ష వాడికి సరిపోదని ఆమెకు తెలుసు. వాడు స్వాతికి చేసిన ద్రోహానికి వాడి ప్రతి క్షణం క్షోభించాలి. ప్రాణంతో ఉంటూనే నరకం అనుభవించాలి. వాడు దేనినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నాడో అది వాడి కళ్ళ ముందే నాశనం కావాలి. కార్తిక్కి డబ్బు, హోదా, అందం అంటే పిచ్చి అని నిత్యకు తెలుసు. వాడి ఆ బలహీనతనే తన బ్రహ్మాస్త్రంగా మలుచుకుంది నిత్య. వాడి పతనం తన చేతుల మీదుగానే జరగాలని తీర్మానించుకుంది. సరిగ్గా వారం రోజుల తర్వాత కార్తిక్ జీవితంలో ఆద్య అనే అమ్మాయి ప్రవేశించింది. ఆమె ఎవరో కాదు, తన రూపాన్ని, వేషభాషలను పూర్తిగా మార్చుకున్న సింపుల్గా ఉండే నిత్య. లండన్ నుంచి వచ్చిన 100 కోట్ల ఆస్తి ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు ఆద్యగా మారింది. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ బట్టలు, చుట్టూ బాడీగార్డ్స్, ఇలా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి కార్తిక్ పనిచేస్తున్న కంపెనీకి ఒక కొత్త పెద్ద ప్రాజెక్టు ఇచ్చే క్లయింట్గా అడుగుపెట్టింది. ఆద్య అందం, ఆమె వెనుకున్న 100 కోట్ల ఆస్తి చూసి కార్తిక్ కళ్ళు జిగేల్మన్నాయి. ఎలాగైనా ఆమెను బుట్టలో వేసుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలి అని వల విసరడం మొదలుపెట్టాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే వాడు విసురుతున్న వల్ల వాడి మెడకే ఉరితాడు కాబోతుందని. ఆద్యగా ఉన్న నిత్య వాడి వలలో పడుతున్నట్లుగా అద్భుతంగా నటించింది. వాడి మాటలకు మురిసిపోతున్నట్లుగా, వాడి ఆకర్షణలో పడిపోయినట్లుగా నటించింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడితో నవ్వుతూ మాట్లాడడం, వాడు తాకినప్పుడు అసహ్యంతో కూడిన కోపం వస్తున్నా కానీ అది భయపడకుండా ప్రేమగా చూసినట్లు నటించడం ఆమెకు ప్రతి క్షణం నరకంగానే అనిపించింది. కానీ తన చెల్లెలి ముఖం గుర్తు వచ్చినప్పుడల్లా ఆమెలో పగ మరింత రగులుకునేది. తన లక్ష్యం వైపు అడుగులు వేగంగా వేసేది. కార్తీక్కి ఖరీదైన కానుకలు ఇవ్వడం, 5 స్టార్ హోటల్స్లో కలవడం, ఇలా వాడికి తనపై పిచ్చి నమ్మకం కలిగేలా చేసింది. నీలాంటి నిజాయితీపరుడు నాకు దొరకడం నా అదృష్టం కార్తీక్ అంటూ వాడి అహాన్ని ఆకాశానికి ఎత్తేసింది. నెమ్మదిగా కార్తీక్కు ఆద్యపై పిచ్చి ప్రేమ పుట్టింది.
ఆమె ఆస్తి మీద ఆద్యను పెళ్లి చేసుకుంటే ఇక జీవితంలో తిరిగి చూడాల్సిన అవసరం లేదని పగటి కళ్ళు కండం మొదలుపెట్టాడు. వాడు పూర్తిగా తన మాయలో పడ్డాడని నిర్ధారించుకున్న తర్వాత నిత్య తన అసలు ఆట మొదలుపెట్టింది. కార్తీక్, మనం పెళ్లి చేసుకుంటే మా నాన్న ఒప్పుకోరు. ఆయన దృష్టిలో నువ్వు ఒక సామాన్య ఉద్యోగివి. మనం ఇద్దరం కలిసి ముందు ఒక కంపెనీ పెడదాం. దానికి సీఈఓ నువ్వే. నీ టాలెంట్‌కి నా 100,00,00,000 పెట్టుబడి తోడైతే మనం ఇండియాలో టాప్ పొజిషన్‌కి వెళ్తాం. అప్పుడు మా నాన్నే స్వయంగా వచ్చి మన పెళ్లి చేస్తాడు. కానీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే లీగల్‌గా నీ వైపు నుంచి కూడా ఒక 5,00,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చూపించాలి అని ఒక అద్భుతమైన వల విసిరింది. ఆద్య మాటలను, ఆమె ఆస్తిని గుడ్డిగా నమ్మిన కార్తీక్ దురాశతో కళ్ళు మూసుకుపోయి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆద్య చెప్పినట్లే తన పేరిట ఉన్న ఆస్తిని, బ్యాంక్ బ్యాలెన్స్ని ఆ కొత్త కంపెనీ అకౌంట్లలోనికి బదిలీ చేశాడు. తన తల్లిదండ్రుల ఇల్లు తాకట్టు పెట్టి స్నేహితుల దగ్గర అప్పులు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా తను పనిచేసిన పాత కంపెనీ అకౌంట్స్ని హ్యాక్ చేసి అందులో భారీ మొత్తంలో డబ్బుని దొంగిలించి మరి ఆ ప్రాజెక్ట్లో పెట్టాడు. వాడు పూర్తిగా తన వలలో చిక్కుకున్నాడని, వాడి దగ్గర ఇక చిల్లిగవ్వ కూడా లేదని, పైగా అప్పుల పాలయ్యాడని నిత్యకు స్పష్టమైంది. సరిగ్గా తన కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ రోజు కార్తిక్ని నగర శివార్లో ఉన్న ఒక పాత నిర్మానుష్యమైన గోడౌన్కి రమ్మని మెసేజ్ చేసింది ఆద్య. కార్తిక్ ఎంతో ఉత్సాహంగా కాబోయే కోటీశ్వరుడుని అన్న గర్వంతో చేతిలో పువ్వుల గుత్తి పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. లోపల అంతా చీకటిగా ఉంది. మధ్యలో ఒక కుర్చీలో వెనుదిరిగి కూర్చుంది ఆద్య. ఆద్య, డార్లింగ్, డాక్యుమెంట్స్ తెచ్చావా? ఇక్కడ ఇంత చీకటిగా ఎందుకు ఉంది అంటూ నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు కార్తిక్. కుర్చీలో నుంచి చేర్చి నెమ్మదిగా వెనక్కి తిరిగింది ఆమె. ఆమె ముఖం మీద పడుతున్న వెలుతురులో ఆమెను చూసిన కార్తిక్కి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ ముఖంలో ఎప్పుడు ఉండే ఆ చిరునవ్వు లేదు. లండన్ అమ్మాయి వేషధారణ లేదు. ఆ కళ్ళలో కేవలం అనంతమైన ద్వేషం, ఎర్రటి క్రోధాన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. ఆద్యను కాదు కార్తీక్, నిత్యని. నువ్వు దారుణంగా మోసం చేసి కడుపు చేసిన రోడ్డును పడేశావే, ఆ స్వాతి సొంత అక్కను అంటూ గంభీరమైన గొంతుతో చెప్పింది. ఆ మాట వినగానే కార్తీక్ కళ్ళ మీద నుంచి భూమి మీద పడినట్లుగా అనిపించింది. పువ్వుల గుత్తి కింద పడిపోయింది. వణికిపోతూ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏంటి కార్తిక్, ఆశ్చర్యంగా ఉందా? నువ్వు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే ఏమీ జరగనట్లుగా నీ జీవితం నువ్వు దర్జాగా బతికేయచ్చు అనుకుంటున్నావా? నా చెల్లిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి ఆ బిడ్డను చంపి దాన్ని చావు బతుకుల మధ్య పోరాడేలా చేశావు. దానికి నువ్వు అనుభవించాల్సిన శిక్ష ఏంటో తెలుసా? చావు కాదు, నిత్య దరిద్రం. ఇదిగో ఇదే అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని వాడి ముఖం మీదకి విసిరి కొట్టింది నిత్య. కార్తిక్ వణుకుతున్న చేతులతో కింద పడిన ఆ ఫైల్ తెరిచి చూశాడు. అందులో వాడి ఆస్తులన్నీ నిత్య పేరిట బదిలీ అయిపోయాయి. వాడు కంపెనీలో దొంగిలించిన డబ్బు తాలూకు ఆధారాలు, వాడి అప్పుల తాలూకు పత్రాలు ఉన్నాయి. నీ డబ్బు, నీ ఆస్తి, నీ ఇల్లు అన్నీ నా చేతుల్లోకి వచ్చేసాయి కార్తీక్. నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పులు చేసావో వాళ్ళందరికీ ఈ పాటికే నీ బండారం తెలిసిపోయింది. నీ పాత కంపెనీ బాస్కి నువ్వు చేసిన ఫ్రాడ్ గురించి ప్రూఫ్స్ పంపించేశాను. బయట పోలీసులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. నా చెల్లికి నువ్వు చేసిన ద్రోహానికి ఈరోజు నువ్వు సర్వస్వం కోల్పోయావు. నీకంటూ ఎవరూ లేరు. రోడ్డున పడ్డావు. జైల్లో ఉండి ప్రతీక్షణం నువ్వు చేసిన పాపాలని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవాలి. అదే నా చెల్లి కన్నీళ్లకు నువ్వు చెల్లించే మూల్యం అని చెప్తుంటే నిత్య గొంతులో నుంచి పగ తీర్చుకున్న తృప్తి, అణువణువున రగిలిన క్రోధం స్పష్టంగా కనిపిస్తుంది. కార్తిక్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. తాను చేసిన తప్పుకు ప్రాధేయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నిత్య కాళ్ళ మీద పడి క్షమించమని బతిమిలాడాడు. తన కోసం మరో అవకాశం ఇవ్వమని ఏడ్చాడు. కానీ నిత్య కళ్ళలో జాలి లేదు, కన్నీరు లేదు. ఒక అడుగు వెనక్కి వేసి వాడి వైపు అసహ్యంగా చూసింది. నా చెల్లి ప్రాణాలు పోతున్నప్పుడు నువ్వు జాలి చూపించావా? వద్దు అని బ్రతిమిలాడినా వినకుండా ఆమె కడుపులో ఉన్న ప్రాణాన్ని తీసేటప్పుడు నీకు కనికరం అనిపించిందా? లేదు కదా. ఇప్పుడు నువ్వు అనుభవించు ఈ నరకాన్ని అని
ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి గర్వంగా నడిచి వెళ్ళిపోయింది నిత్య. బయట సైరన్ వేసుకుంటూ వస్తున్న పోలీస్ జీపుల శబ్దం కార్తీక్ చెవుల్లో పడి వాడి పతనానికి మోగుతున్న మృదంగంలా వినిపిస్తోంది. ఒక ఆడపిల్లను నమ్మించి మోసం చేస్తే ఆ కన్నీళ్లు ఒక అగ్నిపర్వతంలా, ఒక ప్రళయంలో మారి వాడి జీవితాన్ని ఎలా బూడిద చేశాయో వాడికిప్పుడు అర్థమైంది. కానీ సమయం మించిపోయింది. చీకటి గదిలో తన భవిష్యత్తును తలుచుకుంటూ పిచ్చివాడిలా కుప్పకూలిపోయాడు కార్తీక్. ఇదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలో కావాలో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.